జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో చివరిదైన 30వ ఫలశ్రుతి పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఆండాళ్ తల్లి తాను ధరించి విడిచిన మాలను స్వామికి సమర్పించడమే కాకుండా ఈ 30 పాసురాల చక్కటి భక్తి గీత మాలికను కూడా స్వామికి సమర్పించింది. ఈ అద్భుతమైన మార్గశీర్ష వ్రతాన్ని ఆచరించిన ఆండాళ్ తల్లి ఆ శ్రీరంగనాథుడినే ఫలితముగా పొందింది. తాను ఒక గోపికగా, తన స్నేహితులు ఇతర గోపికలుగా భావించుకుని వారందరితో కలిసి చేసిన ఈ వ్రతం అయిపోయే సమయానికి ఆ శ్రీరంగనాథుడు తన అంతరంగిక భక్తులందరినీ శ్రీవిల్లిపుత్తూరుకు పంపి ఆండాళ్ తల్లిని శ్రీరంగముకు తీసుకురమ్మని చెప్పగా తండ్రి గారైన పెరియాళ్వార్లు అందరితో కలిసి శ్రీరంగం వెళ్ళిరి. ఆండాళ్ తల్లిని అందరూ చూస్తుండగానే ఆ శ్రీరంగనాథుడు తనలో చేర్చుకున్నారు. వ్రత ఫలితముగా గోదాతల్లి సాక్షాత్ ఆ శ్రీరంగనాథుడనే భర్తగా పొంది ఆయనలోనే లీలమైంది. అందుకే గోదారంగనాథుల కళ్యాణం జరిగిన రోజును భోగి అంటారు. నేటి పాసురంలో ఈ వ్రత ఫలితాలు ఆండాళ్ తల్లి ఈ విధంగా తెలియజేశారు. ఓడలతో నిండి ఉన్న పాల సముద్రాన్ని చిలికి లక్ష్మీదేవిని పొందిన ఓ మాధవ, కేశవ, చంద్రబింబము వంటి మొహముగల గోపికలు నిన్ను కీర్తించిన విధంగా నాచే అనగా శ్రీవిల్లిపుత్తూరులో తామరపూసలమాలను ధరించిన విష్ణు చిత్తుల వారి కుమార్తె అయిన గోదాదేవి అను నాచే ద్రవిడ భాషలో చెప్పబడిన ఈ 30 తిరుప్పావే పాసురాలను ఎవరైతే క్రమం తప్పకుండా ఆచరిస్తారో, పాడతారో, వింటారో వారందరికీ కూడా నీ కరుణను, శాశ్వతానందమును ప్రసాదించాలి అని ఆండాళ్ తల్లి స్వామికి విన్నవించడం జరిగినది. ఆండాళ్ దివ్య తిరువడుగులే శరణం. ఈ అందమైన పూలజడ నరసాపురం శ్రీ ఆదికేశవ ఎంబేరు మన్నారు కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది.